భక్తి ఈజ్ డిఫరెంట్. భక్తి అనేది పర్సనల్గా ఆత్మీయంగా ఎదగడానికి భక్తి కావాలి. కానీ ఫిజికల్గా దేశం అభివృద్ధి కావడానికి ఎడ్యుకేషన్ కావాలి. సింపుల్. మై పాయింట్ ఇస్, మా అందరి పాయింట్ ఒకటే సార్, లీడర్ అనేవాడు నడిపించగల సామర్థ్యుడై ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఏ దేశం ఎదుగుతున్నా బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. ఇక్కడ మన సెంటర్లో ఉన్న గవర్నమెంట్ కనుక చూసుకుంటే అన్ని అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు సార్. సింపుల్ గా మన తెలంగాణ నుండి ఉన్న బండి సంజయ్ గారిని అబ్జర్వ్ చేద్దాం. అతను మాట్లాడిన మాటలు ఎప్పుడైనా కానీ మొల్లారం సార్, బొట్టు సార్, గాజులోనే మాట్లాడతాడు తప్ప ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేషన్ కావాలి, స్కూల్కి పిల్లలకి బాత్రూమ్ కావాలని ఏ ఒక్క రోజైనా మాట్లాడింది మీరు చూసారా? సెంట్రల్ గవర్నమెంట్ గా ఉన్నాడు, ఎడ్యుకేషన్ కోసం, పిల్లల కోసం ఎప్పుడైనా మాట్లాడంగా చూసాడా సార్? సింపుల్. సెంట్రల్ మినిస్టరే ఉండి ఇంటర్ లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందని మాట్లాడిండు. ఇంటర్ లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందా సార్? ఉంటుందా సార్? ఇది సార్ మన దేశ రాత. ఎన్నుకున్నోడు కావాలి సార్, ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి. సింపుల్. మన పక్కన ఉన్న చైనాని గమనించండి. మన తర్వాత స్వాతంత్రం వచ్చింది చైనాకి, కానీ ఇలా జీడిపిలో హైయెస్ట్ పొజిషన్ లో ఉంది. హైయెస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ పిల్లలకి ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎడ్యుకేషన్ కోసం. ఓకేనా? ఇక్కడ లక్షలు దొబ్బుకుంటారు. మరి ఎవరి యూనివర్సిటీ వీళ్ళే, ఓట్లు వీళ్ళే తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎవరిని వాడుకుంటారు? విద్య లేని పామర్లను వాడుకుంటారు. దేనికి? జై శ్రీరామ్ అని రోడ్ల పైన వాళ్ళని ఎక్కించి వీళ్ళ పిల్లలనేమో యూనివర్సిటీలో పెడతారు. ఫారెన్ యూనివర్సిటీ ఎందుకు పంపించినావు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి కూతురు ఉంది. వై యు ఆర్ స్టడింగ్ ఇన్ ఫారెన్? వై యు ఆర్ ద ఎడ్యుకేటెడ్ హియర్ ఇన్ ఇండియా, దెన్ వై ఆర్ సెండ్ యు టు US? Why? Because you know your system is not good. Then why you are the leading the central minister? Should be resign right now. Not only Dharmendra Pradhan, Modi also resign. This is our demand. This is not a political agenda. This is not a ఏది కాదు, పొలిటికల్ ఎజెండా కాదు. రాజకీయం ఎలా ఉంటుంది రేపు పోతుంది. రాజకీయం గురించి కాదు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవారు లైఫ్ లాంగ్ ఉంటారు సార్. వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి. వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాం మేము. ఇలా ఈ పార్టీ వచ్చాడు, ఆ పార్టీ, దట్ ఇస్ ఇంపార్టెంట్ కాదు. వీఆర్ ద ఇండియన్ అసెట్ ఆఫ్ ఇండియా. సింపుల్ సార్. ఒక ప్రాబ్లం వచ్చింది, ఎస్కేప్ అవడానికి చూస్తున్నాడే కానీ రిజైన్ చేయాలి. అతను ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఒకప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ లీకేజ్ అయితే నువ్వు ధర్నా చేసినావు. ఆ రోజు ఉన్న జ్ఞానం నీకు ఎట్టిపోయింది అంటే అధికారం మతం ఎక్కిందా? అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి తెలియదా? నీకు అంతగా ఎడ్యుకేషన్ గురించి తెలిస్తే నీ బిడ్డని ఇక్కడ ఎందుకు చదివిస్తలేవు? సెంట్రల్ మినిస్టర్ల ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి. ఏ ఒక్క కూతురు గానీ కొడుకు గానీ ఇండియాలో చదివిస్తలేరు. వై సార్? మాస్కింగ్ టోటల్ ఇండియా. వై? ఎందుకు అంటే పేద ప్రజలు మాత్రమే ఇండియాలో చదువుకోవాలి, ఫీజులు కలెక్ట్ చేసుకోవాలా, మీ పిల్లలు మాత్రం చదవద్దా అంటే నీకు నమ్మకం లేదు. ఫస్ట్ షుడ్ బి రిజైన్ నౌ ఓన్లీ. డోంట్ టేక్ ద టైం. ఓకేనా సార్? మాకు టైం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కరే అనుకున్నాం కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు సార్ మాకు నాయకుడు అనేవాడు, లీడర్ అనేవాడు కూడా నడిపించేవాడు కావాలి. ముందు నడపగలగాలి. మెలోడీతో వెళ్ళి డాన్స్ చేసి సార్ ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తాడు కదా, ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు నువ్వు? ఒక్కసారి కూడా ఎందుకు పెట్టలేదు? అంటే నీకు చేత కాదా? మాట్లాడడం రాదా? పరిపాలించడం రాదా? వై? పరిపాలించడం రాకపోతే షుడ్ బి రిజైన్ రైట్ నౌ. కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా స్పందించడం లేదు సార్. మన తెలంగాణ ఉన్న దరిద్రం ఏంటంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి సార్ దరిద్రం. అది బొగ్గు కొనలే మినిస్టర్ ఉండడు. ఎంత స్కామ్ అయింది సార్? ఎంత స్కామ్ అయింది సార్? బండి సంజయ్ గురించి మాట్లాడదు సార్. అతని గురించి టైం వేస్ట్. ఈ 1 minute కూడా నేను వేస్ట్ చేసుకోలేను. 1 minute కూడా. కేంద్ర మంత్రి కదా సార్. ఎందుకు సార్ కేంద్ర మంత్రి? ప్రజలకు అవసరమైన మంత్రి. చెడ్డితో సమానం, చెడిగిపోయిన డైర్తో సమానం. నువ్వు ఒక పదవిని శాసిస్తున్నావంటే షుడ్ బి దానికి నువ్వు న్యాయం చేయగలగాలి. మొల్దారాలు కాదు ఎడ్యుకేషన్ ఇచ్చేది. ఓకేనా? అయ్యో సార్, మొన్న బీజేపీ పార్టీ ఏజెండా సింపుల్ సార్. పార్టీ ఇస్ డిఫరెంట్, స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్. సింపుల్ సార్. నేను ప్రతి ఒక్కరు దేశ ప్రజలు చెప్తున్నా,
భక్తి వేరు, రాజకీయం వేరు. మన దేశానికి ఉన్న ప్రధాన ఆయుధం ఐక్యత, అన్ని మతాల కులాల కలయిక. కానీ బీజేపీ గవర్నమెంట్ వేస్తుంది ఈ రామ భక్తుల్ని, రాములని, శ్రీరాములు అని అడ్డంగా చేసుకొని ఓటు సంపాదిస్తుంది. కానీ వాళ్ళని నిజంగా ఓటు సంపాదించి సింపుల్ సార్. నా సౌత్ లో ఎందుకు రాదు బీజేపీ? సౌత్ లో ఎందుకు రాదు? బికాస్ ఆఫ్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కేరళ, మన కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, తమిళనాడు ఎందుకు రాదు సార్? ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాదు కూడా సార్. సింపుల్ సార్, డిమాండ్ ఒకటే, నాయకుడు అనే వాడికి పరిపాలించకపోతే షుడ్ బి రిజైన్ నౌ. నాయకుడు అనేవాడు పరిపాలించాడు, రాకపోతే మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ ఒక్కడి కోసం దేశ యువతని ఆగం చేయొద్దు. ఇది రాజకీయ ఎజెండా కాదు, ఏమి కాదు. ఇది జస్ట్ స్టూడెంట్స్ హక్కు. నా భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ఇక్కడ. ఏదో మాకు ఏ నాయకుడి గురించి కాదు, ఏ నాయకుడైనా సమానమే. రేపు ఏ ఒక్క నాయకుడు అక్కడ వచ్చి మంచి చేయకపోతే రేపు కూడా మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. సింపుల్ సార్, ఇండియా ఇస్ డెవలపింగ్ సార్, డెవలపింగ్ ఇంగ్లో ఉంది సార్. ఇంకా ఎన్ని రోజులు ఇంగ్లో ఉంటుంది? స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఇంకా ఇంగ్లోనే ఉంది సార్. ఇంకా ఇప్పుడు డెవలప్డ్ అవుతుంది సార్. మన భారతదేశానికి ఉన్న ప్రపంచ దేశాల కంటే అత్యున్నత వనరులు మన భారతదేశానికి ఉన్నాయి సార్. మెయిన్ యువత, అన్ని విధాలు చూడండి, పవర్ కానీ అన్ని చూడండి సార్, అన్ని మనకు ఉన్నాయి సార్. కానీ ఎందుకు ఇంగ్లో ఉంది? పరిపాలన బాగాలేదు సార్. యా డన్.